హాయ్, నేను మీ మ్యాట్రిక్స్ రమణ. ఇప్పుడు మనం చూస్తుండేది ఏంటంటే పెర్గోలా. ఇది 2 ఓపెనింగ్స్ ఉంటాయి. ఒకటి బిగ్గర్ వన్ అండ్ ఇంకొకటి వచ్చి స్మాలర్ వన్. సో ఇది ఏంటంటే ఆ పెద్ద గ్లాస్ని మనం వచ్చి లోపల స్టార్ కేస్ ద్వారా లిఫ్ట్ చేద్దాం అనుకుంటే అక్కడ ఈ పెద్ద గ్లాసు లిఫ్ట్ చేయడం చాలా కష్టం. అంటూ స్పేస్ లేదు. ఆ పెద్ద గ్లాస్ పోయేదానికి అక్కడ స్పేస్ లేదు. సో అందువల్ల ఏంటంటే మనం దీన్ని డివైడ్ చేసుకున్నాం. ఒక గ్లాస్ని మనం మాన్యువల్గా తీసుకెళ్ళిపోదాం, ఈ పెద్ద గ్లాస్ని మనం క్రెయిన్ ద్వారా తీసుకెళ్దామని. ఆ క్రెయిన్ కూడా చూసారంటే మీకు ఇది 4th ఫ్లోర్కి టెర్రస్ కాబట్టి బూస్టర్ యాడ్ చేయాల్సి వచ్చింది. దీంట్లో అడిషనల్ బూస్టర్ అంటారు. హెడ్ దగ్గర అడిషనల్గా ఒక బూస్టర్ ఉంటుంది. అప్పుడే మనకి ఇదేంటంటే 4 ఫ్లోర్స్ తర్వాత వెళ్తుంది ఈ క్రెయిన్. అందువల్ల ఇక్కడ ఏంటంటే మనం ఈ గ్లాస్ని మనం ఏంటంటే క్రేట్ ప్యాకింగ్ చేసి దాన్ని ఒక సేఫ్టీగా క్రెయిన్లో బెల్ట్ అంతా టై చేసేసి దీని ద్వారా మనం వచ్చి లిఫ్ట్ చేస్తాం. ఇప్పుడు అడిషనల్గా సేఫ్టీ కూడా కావాలి కదా మనకి. ఇది ఇప్పటికీ పైకి తీసుకెళ్ళేంత వరకు టెన్షన్ ఉంటూనే ఉంటుంది. ఇదిగోండి, ఇది ఆ పెద్ద గ్లాస్. ఇది ఒకటి వేసేసాం. ఇది ఎలా అంటే కింద ఒక బ్లాక్ కలర్ స్ట్రిప్ ఉంటుంది. ఈ గ్లాస్ ఏంటంటే ఫ్లోర్లో డైరెక్ట్గా కూర్చోపెట్టకుండా దానికి ఏంటంటే ఫ్లోర్కి హాట్ సర్ఫేస్ ఎప్పుడు కూడా. సో ఒక గ్లాస్ని డైరెక్ట్గా దాంట్లో మనం ఎప్పుడు కూడా సీట్ చేయకూడదు. అందువల్ల ఏంటంటే స్పేసర్ టేప్ ఇచ్చి దానిపైన ఈ లామినేటెడ్ గ్లాస్ ఇది. ఎందుకంటే త్రూ క్లియర్గా మధ్యలో ఎక్కడ గ్రిల్స్ ఏమి ఉండదు కాబట్టి లేయర్ని బ్రేక్ చేసుకుని ఎవరు వెళ్ళలేరు. సో ఇది కూడా వెయిట్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే 2-3 లేయర్స్ ఉంటుంది దీంట్లో. ఒక లేయర్ బ్రేక్ అయినా కూడా ఇంకా 2 లేయర్స్ బ్రేక్ చేయలేరు. సో అందువల్ల మనం ఆ గ్లాస్ని లిఫ్ట్ చేసి క్రెయిన్ యూస్ చేస్తాం. ఇది మాన్యువల్గా, ఎందుకంటే ఇది సైజ్ చిన్నది కాబట్టి దీన్ని మనం మాన్యువల్గానే లిఫ్ట్ చేసాం. ఇది స్టార్ కేస్లో తిరుగుతుంది మనకి, అందువల్ల దీన్ని లిఫ్ట్ చేసాం. ఇది కూడా అక్కడ ఇన్స్టాల్ అయిపోయింది. లాస్ట్ ఇన్స్టాలేషన్ వరకు మనకి ఎప్పుడు ఈ గ్లాస్ వర్క్స్ అయితే ఇన్స్టాలేషన్ అయిపోయే వరకు టెన్షన్ ఉంటూనే ఉంటుంది. అది అయిపోతేనే బిగ్ రిలీఫ్. వాళ్ళకు కూడా చూడండి హ్యాపీ. అందువల్ల దే ఆర్ ఆల్సో సెలబ్రేటింగ్ దట్. చూసారంటే పూర్తిగా అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఫాలో చేయండి, కుదిరితే షేర్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే వాట్సాప్ చేయండి. థ్యాంక్ యూ.